ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, ప్రతి ముస్లిం ముఖ్యంగా రెండు విషయాలు గనక కరెక్ట్గా తెలుసుకోగలిగితే అతను సాఫల్యం పొందుతాడు. ఒకటి షిర్క్, రెండు తౌహీద్. ఈ రెండు తెలుసుకోవాలి, ప్రతి ముస్లిం తెలుసుకోవాలి. తౌహీద్ అంటే అల్లాహ్ పట్ల చిత్తశుద్ధితో కూడిన ఏకదైవారాధన. షిర్క్ అంటే అల్లాహ్తో పాటు వేరే దేవుణ్ణి తీసుకొని వచ్చి ఆరాధించడం. తౌహీద్ పట్ల దృఢంగా ఉండాలి, షిర్కుకు దూరంగా ఉండాలి. అప్పుడే ప్రతి ముస్లిం కూడా సాఫల్యం పొందుతాడు. సోదరులారా, చాలా మంది ప్రజలలో అడిగినట్లయితే గనక అల్లాహ్ ఎవరు అని అంటే, అల్లాహ్ అంటే సాయిబుల దేవుడు అని వాళ్ళు అంటారు. ముస్లింలు కూడా ఏమంటారు? అల్లాహ్ అంటే మా దేవుడు అండి అంటారు. చెప్పండి, అల్లాహ్ అంటే మనకు మాత్రమే దేవుడా, సర్వ మానవులకు దేవుడా? చెప్పండి, సర్వ మానవులకు దేవుడా, మనకు మాత్రమే దేవుడా? సర్వ మానవులకే దేవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సమస్త లోకాలకు దేవుడు అల్లాహ్. మీరు ఖురాన్ గ్రంథంలో 114 సూరాలలో మొట్టమొదటి సూరాలో మొట్టమొదటి వాక్యంలోనే ఈ మాట ఉంటుంది. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సకల స్తుతులు, సకల ఆరాధనలు అల్లాహ్ కొరకు మాత్రమే. ఆయన రబ్బుల్ ఆలమీన్, సమస్త లోకాలకు దేవుడు ఆయన, సమస్త లోకాలకు యజమాని ఆయన. ముస్లిములకు మాత్రమే దేవుడు, సాయిబులకు మాత్రమే స్వామి అని ఎక్కడ కూడా లేదు. అయితే అల్లాహ్కు ఉన్నటువంటి గుణాలను ప్రజలు తెలుసుకోగలిగితే కనుక దేవుని విషయంలో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా మంది ప్రజలకి మనిషికి దేవుడికి తేడా తెలియకుండా పోయింది. అందుకే సచ్చిన ప్రతోడిని దేవుడు చేసేస్తున్నారు. అర్థమైందా? మనిషికి దేవుడికి తేడా తెలియడం లేదు. చచ్చిపోయిన ప్రతి సీఎంని, ప్రతి పిఎంని, ప్రతి ప్రధానమంత్రిని, ప్రతి నాయకుడిని దేవుడు చేసేస్తున్నారు. ఇక్కడ దేవుడు ఎవరు, మనిషి ఎవరు తెలుసుకోవాలి. మనిషి పుడతాడు, దేవుడు పుట్టడు. మనిషి మరణిస్తాడు, దేవుడికి చావు లేదు. మనిషి తింటాడు, కానీ దేవుడికి ఆకలి తప్పులు లేవు. మనిషి నిద్రపోతాడు, కానీ దేవుడు అలసిపోడు, నిద్ర ఉండదు. మనిషికి కామ కోరికలు ఉంటాయి, దేవుడికి కామ కోరికలు ఉండవు. మనిషి బలహీనుడు, దేవుడు బలహీనుడు కాడు. ఈ విషయాలు తెలుసుకోవాలి. కానీ ప్రజలు ఎవరిని ఆరాధిస్తున్నారు ఈరోజు? మనలా పుట్టిన వారిని, మనలా మరణించిన వారిని, మనలా తినేవారిని, మనలా నిద్రపోయే వారిని, మనలా కామ కోరికలు తీర్చుకునే వారిని, మనలా కష్టాలు బాధలు అనుభవించేటటువంటి వ్యక్తులను దేవుళ్ళుగా చేసుకున్నారు. మన ముస్లిం సమాజం ఏం తక్కువ? ఎలా చేసుకున్నారు? రాత్రి నాకు ఫలానా గుట్ట మీద మౌలాలి స్వామి కనపడి అక్కడ దర్గా కట్టమన్నాడు అని ఎవరైనా పొద్దున్నే చెప్తే చాలు, 4 రోజుల కల్లా అక్కడ దర్గా కట్టేస్తారు. ఈరోజు ముస్లిం సమాజంలో ఈ దర్గాలు, సమాధులు ఎలా వచ్చాయి తెలుసా? ఇలా వచ్చినవే. పూనకాలు వచ్చినప్పుడు ఊగిపోయి నాకు షావలి బాబా కనిపించాడు, మౌలాలి బాబా కనిపించాడు, ఇమాం హసన్ కల్లో కనపన్నాడు, మా ఊరి ఆపసైడ్ దగ్గర దర్గా కట్టమన్నాడు, గుట్ట మీద అక్కడ సమాధి కట్టమన్నాడు. ఇలా వచ్చినవే అన్నీ కూడా. ఎవరైతే ఇలా పూనకాలకు పోయి మాకు దేవుడు కల్లో కనిపించి చెప్పినాడు, మా ఒంట్లోకి దేవుడు వచ్చి చెప్పినాడు, దర్గా కట్టమని, సమాధి కట్టమని ఎవరైతే ఈ విధంగా ఈ రోజు అల్లాహ్కు చేయవలసినటువంటి ఆరాధనలన్నీ సమాధుల వద్దకి, దర్గాల వద్దకు వెళ్ళి చేస్తున్నారో, ఆ దర్గాలు, ఆ సమాధులు నిర్మించడానికి ఎవరు మూల కారకులయ్యారో వాళ్ళందరికీ కూడా అమ్రు బిల్ లుహై అల్ ఖుజాయికి పట్టిన గతే పడుతుంది. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అమ్రు బిల్ లుహై అల్ ఖుజాయిని నరకంలో కాలిపోతుండగా చూశారు. ఏమైంది? అతను ఏం చేశాడు? అసలు ఎవరు అతను?
ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు విడిచిపెట్టిపోయినటువంటి తౌహీద్ మీద, ఆయన ధర్మం మీద మక్కా ప్రజలు ఉండేవారు. అయితే తర్వాత కాలంలో అమ్రు బిన్ లూహై అల్ ఖుజాయి అనేటువంటి ఒక పూజారి ఉండేవాడు. అతను షిరియా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రజలు విగ్రహాలను మొక్కటం చూశాడు. అతను చూసి, అరే ఇదేదో చాలా బాగుంది అని చెప్పేసి ఒక విగ్రహాన్ని తీసుకొని వచ్చి మక్కాలో ప్రతిష్ఠింపజేశాడు. అప్పటి వరకు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ధర్మం మీద ఉన్నటువంటి ప్రజలు అమ్రు బిన్ లూహై మా ఊరిలోనే పెద్ద మనిషి, ఈయన ఏదైనా చేస్తే మంచి పనే చేస్తాడు అని అతని మీద నమ్మకంతో అతను వెనకాల నడిచి ప్రజలు ఆ విగ్రహాన్ని మొక్కడం మొదలెట్టారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వదిలిపెట్టిపోయిన ధర్మాన్ని నరికి వేసిన వాడు అమ్రు బిన్ లూహై అల్ ఖుజాయి అనేటువంటి వ్యక్తి. తర్వాత శైతాను కలలో కనిపించి ఏం చెప్పాడంటే, మక్కాలో జిద్దా అనే ఒక లోయ ఉంది, ఆ లోయలో ప్రవక్త నూహ్ అలైహిస్సలాం కాలంలో జల ప్రళయంలో మునిగిపోయిన విగ్రహాలు ఉన్నాయి, వాటిని బయటికి తీయండి అని కలలో చూపించాడు. అతను ఏం చేశాడు, అలాగే తవ్వి ఆ ప్రదేశం శైతాన్ చూపించాడండి, తవ్వి ఆ విగ్రహాలు తీసుకొచ్చి వాటిని కూడా తీసుకొని వచ్చి మక్కాలో పెట్టాడు. అలా మొత్తం 360 విగ్రహాలు కాబతుల్లా చుట్టూ నిలిచేయడానికి కారణమయ్యాడు. ఎవరు? అమ్రు బిన్ లూహై అల్ ఖుజాయి. అందుకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్కి వెళ్ళినప్పుడు అమ్రు బిన్ లూహై అల్ ఖుజాయి నరకంలో బగబగ మండేటటువంటి అగ్నికి ఆహుతైపోయి తిరుగుతున్నాడు. ఎలాంటి పొట్టంతా చినిగిపోయింది, పేగులు కాళ్ళ మీద పడుతున్నాయి. ఆ కాళ్ళ మీద పడినటువంటి ఆ పేగులను తీసుకొని మళ్ళీ పొట్టలోకి ఎగదీసుకుంటూ ఏడుస్తుంటూ పెడబొబ్బలు పెట్టుకుంటూ నరకమంతా తిరుగుతున్నాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు. ఈ రోజు ఎవరైతే మాకు కలలో కనిపించి ఫలానా స్వామి, ఫలానా బాబా, ఫలానా ఔలియా మాకు అక్కడ దర్గా కట్టమన్నాడు, సమాధి కట్టమన్నాడు, మా కళ్ళలో కనిపించి చెప్పాడని ఎవరైతే ఈ దర్గాలు సమాధులు కట్టడానికి కారకులు అవుతున్నారో వీళ్ళందరికీ అమ్రు బిన్ లూహై అల్ ఖుజాయికి పట్టెలు గత్య పడుతుంది రేపు నరకంలో. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క గుణాలు, ఆయన శక్తి సామర్థ్యాలు సరిగా తెలుసుకోని కారణం చేతనే చనిపోయిన మనుషులందరినీ దేవుళ్ళు తీసేసుకున్నారు. కావున అల్లాహ్ యొక్క గుణగణాలు ఏమిటో తెలుసుకోవాలి. అల్లాహ్ ఎవరు తయారు చేస్తే తయారైన వాడు కాదు, ఎవరో చెక్కితే ఏర్పడిన శిల్పం కాదు, ఎవరో గీస్తే వచ్చినటువంటి బొమ్మ కాదు, ఎవరో పుట్టిస్తే పుట్టినవాడు కాడు. ఆయనకు తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, కామ కోరికలు, నిద్రాహారాలు, ఎలాంటి బలహీనతలు లేనటువంటి పరమ పవిత్రుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. మనలాంటి మనిషి ఆయన ఏమన్నా? ఈ భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్నటువంటి సమస్తాన్ని అంతా కూడా 6 రోజుల్లో పుట్టించినటువంటి మహాగణగణుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఆయన ఎలా గుర్తించాలో అలా గుర్తించాలి. కానీ ఈరోజు ముస్లింలు నిద్ర లేచినప్పటి నుంచి ఔలియాల వెంట పరిగెడతా ఉన్నారు. మొన్న ఒక ఆయన్ని అడిగాము, ఆయన ఏమంటా ఉన్నాడంటే, ఏం మీరు మధ్యలో ఔలియాలు లేకుండానే మీ ఇచ్చారచ్చగా మీరు డైరెక్ట్గా అల్లా దగ్గరికి పోయి అంతట మునగాల మీరు అని అన్నాడు. అదేంటది? మధ్యలో ఔలియాలు కావాలంట ఖచ్చితంగా. అంటే అది ఎలా ఉందంటే, మనం వెళ్ళి సీఎం దగ్గర మనకి ఏదైనా పని కావాలంటే మన సర్పంచ్ దగ్గరికి వెళ్తే ఆ సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తాడు, ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి తీసుకెళ్తాడు, ఎంపీ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తాడు. ఇదేమన్నా రాజకీయం? అల్లాహ్ సుబ్హానహు తఆలా మన మొరలను, బాధలను నేరుగా వినేవాడు. ప్రతి దాసుని యొక్క మొరను నేరుగా వినేవాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమంటున్నాడు? ఓ ప్రవక్త, నా దాసులు నన్ను గురించి నిన్ను అడుగుతున్నారు, పిలిచేవారు ఎప్పుడు పిలిచినా కూడా వారి పిలుపు నేను వింటానని వారికి సమాధానం ఇవ్వని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్తున్నాడు. కానీ వీళ్ళేమంటున్నారు? ఔలియాల అవసరం ఉందని అంటున్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా అల్ కహఫ్ 18వ సూర 102వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, అఫహసిబల్లదీన కఫరు యత్తఖిదు ఇబాది మిన్ దూని ఔలియా ఇన్న అతదనా జహన్నమ లిల్ కాఫిరూన నుజులా. వారు నన్ను కాదని నా దాసులను
అల్లా తాలా ఏమన్నాడు? ఔలియా అనే పదాన్ని వాడారు అక్కడ. నా దాసులను కార్య సాధకులుగా చేసుకునే తలంపు కలిగి ఉన్నారా? అలాంటి అవిశ్వాసులకు ఇన్న జహన్నమలిల్ కాఫిరూన నుజులా, అలాంటి సత్య తిరస్కారుల కొరకు బగబగ మండే అగ్నిని సిద్ధం చేశామని అల్లా తాలా అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు? ఎవరైతే అల్లాహకు మాకు మధ్యన ఔలియాల అవసరం ఉంది అని ఎవరైతే భావిస్తున్నారో, విశ్వసిస్తున్నారో, అలాంటి వారంతా సత్య తిరస్కారులు, కాఫిర్లు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నా మాట కాదు, ఖురాన్లో 18వ సూరా సూరా అల్ కహఫ్ 102వ వాక్యంలో అల్లాహ్ ఈ మాట చెప్తున్నాడు. నాకు అల్లాహకు మధ్యన ఔలియాల అవసరము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా కాఫిర్లే, నరకానికి పోతారు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అయితేనండి వీళ్ళు ఒక ఆయతును తప్పుగా అర్థం చేసుకున్నారండి. అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా మాయిదా 35వ వాక్యంలో ఒక మాట చెప్పాడు. యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగు ఇలైహిల్ వసీలా. ఈ మాట చెప్పాడు అల్లా. ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాహకు భయపడండి, అల్లాహకు దగ్గరయ్యే సామీప్యపు పనులు చెయ్యండి, సామీప్యాన్ని ఎత్తకండి అన్నాడు అల్లా తాలా. దీన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అల్లాహకు దగ్గరయ్యే వసీలా అంటే ఔలియాలను అడిగితే ఔలియాలు అల్లా దగ్గరికి చేరుస్తారు, ఇలా అర్థం చేసుకున్నారు. వాస్తవానికి ఇదేనా? ధర్మసమ్మతమైనటువంటి వసీలా 3 రకాలుగా ఉంది సోదరులారా, గుర్తుపెట్టుకోండి. ధర్మసమ్మతమైన వసీలా అంటే మనము అల్లాహను అడిగే విధానంలో 3 రకాలు ఉంటుంది వసీలా. ఒకటి, అల్లాహ్ యొక్క శుభనామాల ద్వారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అమ్మ ఐషా రదియల్లాహు అన్హా చెప్పారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, లైలతుల్ ఖద్ర్ గనక వస్తే నేనేమి వేడుకోవాలి, నేనేం అడగాలి అల్లాహ్నంటే, అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్ని. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అల్లాహ్ నువ్వు అమితంగా క్షమించేవాడవు కనుక నన్ను క్షమించు అని వేడుకోండి. అఫు అంటే అమితంగా క్షమించేవాడు అని అర్థం. అఫు అనే నామం అల్లాది, ఈ పేరు అల్లాది. ఆ పేరు ద్వారా క్షమాపణ వేడుకోండి. మీకు ఉపాధి కొరతుంది, రజ్జాక్ అనేటువంటి పేరు ద్వారా అల్లా యొక్క ఉపాధిని అడగండి మీరు. అర్థమైందా? ఈ విధంగా అల్లా నామాలకు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ నామాల ద్వారా అల్లాహ్ను వేడుకోండి. అల్లా నామాల ద్వారా వసీలా కోరడం, ఇదొక రకం. రెండోది, చేసుకున్నటువంటి పుణ్యకార్యాలను ఎదుట పెట్టి అల్లాహ్ని అడగటం. చేసుకున్న పుణ్యకార్యాల ద్వారా అల్లాహ్ని అడగటం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బనీ ఇస్రాయిల్కి సంబంధించినటువంటి ఒక వృత్తాంతాన్ని తెలియజేశారు. అదేమిటంటే, 3 వ్యక్తులు రాత్రిపూట అడవి ప్రయాణం చేస్తూ ఉంటే అడవి మార్గం గుండా వర్షం పడితే వాళ్ళు తల దాచుకుందామని చెప్పి గృహలోకి వెళ్ళారు. గృహలోకి వెళితే ఒక పెద్ద బండరాయి దొల్లుకుంటూ వచ్చి గృహ ముఖద్వారానికి అడ్డుగిచ్చుకుంది. వాళ్ళు బయటికి రాలేకపోయారు. వాళ్ళు అడవిలో చిక్కుకున్న విషయం ప్రపంచానికి ఎవరికీ తెలియదు. వారు ఇక్కడ నుంచి బయటపడే మార్గం మనకి ఏది లేదు, మనం ఇక్కడ ఉన్నటువంటి విషయం అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. కావున మనము గతంలో మనం చేసిన పుణ్యకార్యాలను ఎదుట పెట్టి అల్లాహ్ను వేడుకుందాము అని నిశ్చయించుకున్నారు. అందులో ఒకడన్నాడు, అల్లా నాకు వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు, ముసలి తల్లిదండ్రులు ఉన్నారు, నేను మేకల కాపరిని. ఒకానొక రోజున మేకలను చాలా దూరం తీసుకెళ్లాను, వచ్చేసరికి చాలా రాత్రి అయిపోయింది. నేను వచ్చేలోపు నా తల్లిదండ్రులు పాలు తాగకుండానే నిద్రపోయారు. అయితే నా భార్య బిడ్డలు మేలుకొని ఉన్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. నేను నా తల్లిదండ్రులకు తాపించకుండానే నా భార్య బిడ్డలకు తాపించడం నాకు ఇష్టం లేదు. కానీ ఆ గిన్నె తీసుకొని వారి వద్దే నిలబడి ఉన్నారు. వాళ్ళు నిద్ర లేచిన తరువాత నేను నా తల్లిదండ్రులకు తాపించి దాని తర్వాత నా భార్య బిడ్డలకు తాపించాను. అల్లా, నేను ఇలా ఎందుకు చేశానంటే తల్లిదండ్రులకు విధేయత చూపమని నీవు ఆజ్ఞాపించావు, తల్లిదండ్రులకు నేను విధేయత చూపాను. ఈ కార్యాన్ని కనుక నువ్వు ఇష్టపడినట్లయితే మేము ఈ ప్రమాదంలో చిక్కుకొని ఉన్నాము, దీని నుండి బయటపడే ప్రభు అని వేడుకున్నాము. బండరాయి తొలగిపోయింది. అల్హమ్దులిల్లాహ్, అతను దువా కుబులయ్యింది.
రెండోవాడు, అల్లా నా దగ్గర చాలా మంది సేవకులు ఉండేవారు. ఒక పనివాడు తన వేతనం తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. అతని యొక్క కూలిని ఖర్చు పెట్టుకోవడం నాకు ఇష్టం లేక నేను అతని యొక్క కూలిని నా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాను. చాలా పశువులు కొన్నాను, అవన్నీ వృద్ధైపోయాయి. చాలా సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి వచ్చి నా కూలి నాకు కావాలని అడిగాడు. పశువుల మందనంతా ఇచ్చి, ఇదిగోనయ్యా నీ కూలి ఇదే తీసుకోపోన్నాను. నాతో పరాచికలు ఆడొద్దని అన్నాడు. పరాచికలు కాదు, నీ సొమ్మును నేను తగలడం ఇష్టం లేక, తినడం ఇష్టం లేక, అధర్మంగా ఖర్చు పెట్టుకోలేక, అల్లాహకు భయపడి నేను నీ పెట్టుబడి ఇందులో పెట్టాను. ఇంత వృద్ధైపోయింది, తీసుకోనగానే ఆ వ్యక్తి తీసుకెళ్ళిపోయాడు. అల్లా నా కోసం ఒక్క మేకను కూడా వదిలిపెట్టకుండా మొత్తం తీసుకెళ్ళిపోయాడు. ఇది ఎందుకు చేశానంటే కేవలం నీ ప్రసన్నత కోసం చేశానల్లా, దీన్ని స్వీకరించి ఈ ప్రమాదం నుండి మమ్మల్ని బయటపడే ప్రభువు అని చెప్పేసి వేడుకున్నాడు. మరికొంత తొలగిపోయింది, అయినా బయటకు వచ్చే మార్గం లేదు. మూడో వ్యక్తి వేడుకున్నాడు, అల్లా మా బాబాయ్ కూతురు ఒక ఆమె ఉండేది, ఆమెను నేను చాలా ఇష్టపడ్డాను, ఆమెతో నేను కోరిక తీర్చుకోవటానికని ఒక ఒప్పందం కూడా కూర్చుకుంటాను. 120 దినాల డబ్బులు నేను ఆమెకు అవసరం వచ్చి అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధమయ్యాను. అయితే నా కోరిక తీర్చాలన్న ప్రతిపాదన నేను పెట్టాను, దానికి ఆమె అంగీకరించండి. అయితే అల్లా నేను రహస్యంగా గదిలోకి పోయిన తర్వాత ఆమె వద్దకు చేరుకోగానే అల్లాహ్ దాసుడు అల్లాహకు భయపడు అని చెప్పింది. ఆ మాట చెప్పగానే నీకు భయపడి నేను ఆ స్థానం నుండి లేచి పక్కకు వచ్చేసాను అల్లా. ఆ డబ్బులు కూడా నేను వెనక్కి తీసుకోలేదు. నీకు భయపడే నేను ఆ తప్పుడు కార్యం నుండి బయటకు వచ్చాను, పక్కకు వచ్చాను అల్లా. దీన్ని స్వీకరించి ఈ ప్రమాదం నుండి మమ్మల్ని బయటపడే ప్రభు అనగానే బండరాయి పూర్తిగా తొలగిపోయింది. వాళ్ళు బయటకు వచ్చారు అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, వారు ఏ ఔలియా పేరు తలవలేదు, ఏ ఔలియా దగ్గరికి వెళ్ళలేదు, ఏ ఔలియా సాధనగా కూడా వాళ్ళు వేడుకోలేదు. కేవలం డైరెక్ట్ గా తమ పుణ్య కార్యాలను ఎదట పెట్టి అల్లాహను అడిగారు. ఇది రెండో రకం వసీల. అంటే మీరు కూడా ఇప్పుడు చాలా పరేషాన్లో ఉన్నారు, కష్టాల మీద కష్టాలు, బాధల మీద బాధలు, ఇబ్బందులు వచ్చేసాయి. మీరు కూడా అలా చేయొచ్చు. ఏదైతే పుణ్యకార్యాలు చేస్తుంటారో గతంలో కేవలం ప్రజల మెప్పు కోసం కాకుండా అల్లా ప్రసన్నత కోసం మాత్రమే మీరు చేసి ఉండే కార్యం ఏదైనా ఒకటి ఉంటుంది. ఆ నిజాయితీ చిత్తశుద్ధితో కూడిన కార్యాన్ని ఎదట పెట్టి అల్లా ఈ కార్యాన్ని స్వీకరించి నా మీద వచ్చిన సమస్యను తొలగించి ప్రభు అని వేడుకుంటే అల్లా దాన్ని స్వీకరించి మీ సమస్యను తొలగిస్తాడు ఇన్షాఅల్లాహ్. ఇక మూడో రకం వసీలా ఏమిటంటే బ్రతికి ఉన్న పుణ్యాత్ములను దువా చేయమని అడగాలి. ఇది మూడో రకం. మీ తల్లి, మీ తండ్రి, లేదా ఇమాం సాబు, లేకపోతే గొప్ప పుణ్యాత్ములు ఎవరైనా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దువా చేయమని అడగాలి. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణం తర్వాత ఉమర్ ఖలీఫా రదియల్లాహు అన్హు వారి యొక్క కాలంలో కరువు వచ్చింది. అప్పుడు అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు, ఈయనెవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయ్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి దగ్గరికి వెళ్ళి వర్షం కోసం దువా చేయమని అబ్బాస్ రదియల్లాహు అన్హు వారిని రిక్వెస్ట్ చేశారు. అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు దువా చేయగా వర్షం పడింది. బ్రతికి ఉన్న పుణ్యాత్ములను, హజరత్ నా కోసం ఆరోగ్యం బాగలేదు దువా చేయండి, నా ఇంట్లో పిల్లోడికి ఆరోగ్యం బాగలేదు దువా చేయండి, మా అమ్మగారు నిన్నే చనిపోయారు ఆమె కోసం దువా చేయండి. ఇది పద్ధతి, ఇది ధర్మసమ్మతమైన వసీల. ఈ మూడు రకాల వసీల ఇస్లాంలో ధర్మసమ్మతం. ఇది కాకుండా సమాధుల వద్దకు వెళ్ళి అడగటము, కోరికలు అడగడము, అక్కడికి వెళ్ళి దువాలు చేయడము, ఇది అధర్మమైనటువంటి వసీల. ఇది కాదు. వసీలాలో ఈ సమాధుల దగ్గరికి వెళ్ళడము, ఔలియాలను వేడుకోవడము ధర్మంలో లేనే లేదు. అది షిర్క్ అవుతుంది సోదరులారా. చాలా మంది అనుకుంటా ఉంటారు దర్గాలు ఇస్లామే కదా అని. దర్గాలు ఇస్లాం కాదు, ఇస్లాంకి సంబంధం కూడా లేదు. ఈ సమాధుల ఆరాధన, సమాధుల పూజ, ఈ ఫాతిహాలు చేయడము, ఉరుసులు చేయడము, గంధాలు చేయడము, ఈ పీర్ల పండగలు, ఇవన్నీ ఇస్లాం కాదు సోదరులారా. ఇస్లాం అని అనుకుంటున్నారు ప్రజలు, కానీ ఇస్లాం కాదు. కావున షిర్కు, బహుదైవారాధన జోలికి వెళితే కనుక మన సమస్త కర్మలన్నీ కూడా నాశనం అయిపోతాయి.
అల్లాహ్ సుబ్హానహు తాలా ఎంతటి పాపానైనా క్షమిస్తాడు, కానీ షిర్కును మాత్రం బహుదైవారాధనను సుతరాము అల్లా క్షమించడు సోదరులారా. అల్లా క్షమించనటువంటి పాపం జోలికి మనం వెళ్ళినామంటే మన ఈహ పర లోకాలు రెండు నాశనం అయిపోయినట్టు. చాలా మంది ఎందుకు షిర్కు వైపు వెళ్తా ఉంటారంటే ఆరోగ్యాలు బాగలేక. పిల్లోడికి ఏదైనా జ్వరం వచ్చిందనుకో ఏం చేస్తారు తెలుసా, 3 రోజులు చూస్తారు, హాస్పిటల్కి అట్టా ఇట్లా తిప్పుతారు. తగ్గలేదనుకో 4 రోజు మెడలో ఒక దారం, చేతిలో ఒక దారం, కాళ్ళలో ఒక దారం ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకు ఈరోజు షిర్కు వైపు వెళ్తున్నారనంటే ఆరోగ్యాలు బాగలేక దర్గా చుట్టూ తిరగడము. వీళ్ళు పోయేవాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కూడా ఏమనంటారు, జ్వరం వచ్చి నిజంగా మా పిల్లోడు కంటే పర్లేదు 3 రోజులు శావలి దర్గా చుట్టూ తిరుగు తగ్గిపోతుంది అని చెప్తారు. ఇది ఉందా ఇస్లాంలో? ఈ దర్గాల చుట్టూ తిరగడము, దారాలు వేసుకోవడము, తాయెత్తులు వేసుకోవడము ఇవి ఉన్నాయా ఇస్లాంలో? అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, వనునజ్జిలు మినల్ ఖురాని మా హువ షిఫా వరహ్మతుల్ లిల్ ముమినీన్. మేము అవతరింపజేసినటువంటి ఈ ఖురాను గ్రంథము విశ్వాసులకు అశాంతం, హృదయాలకు స్వస్థత, కారుణ్య ప్రదాయిని అని అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పాడు. ఖురాను రోగాలను నయం చేస్తుంది సోదరులారా. మనం ఏం చేయాలి? జబ్బు వచ్చిందంటే అల్లాహ్తో దువా చేసుకోవాలి. ఖురాన్ వాక్యాల ద్వారా, ప్రవక్త నేర్పిన దువాల ద్వారా షిఫా పొందాలి. మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి. ఇది పద్ధతి. రోగాలు వస్తే దర్గాల చుట్టూ, సమాధుల చుట్టూ తిరగటం ఘోరమైనటువంటి పాపం. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన చేతబడి జరిగింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతబడి జరిగింది. చేతబడి జరిగితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం బాగలేదు. ఆయన చేయని పనిని చేసినట్టుగా భావించుకునే వాళ్ళు, త్వరగా అలిసిపోయే వాళ్ళు, నీరసం వచ్చేసేది ఆయనకి. అల్లాహ్తో చాలాసార్లు అడిగేవారు, అల్లా నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు స్వస్థత ప్రసాదించని దువా చేసేవారు. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్న వారికి చెప్తున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా నా ఆరోగ్యం గురించి నేను అల్లాహ్ని అడుగుతున్నాను కదా, రాత్రి నాకు సమాధానం లభించింది. 2 దైవదూతలు వచ్చారు. ఒక దైవదూత కాళ్ళ దగ్గర కూర్చున్నారు, ఒక దైవదూత తల వద్ద కూర్చున్నారు. కాళ్ళ వద్ద కూర్చున్నటువంటి దైవదూత ప్రశ్నిస్తున్నాడు, తల వద్ద కూర్చున్నటువంటి దైవదూత సమాధానం చెబుతున్నాడు. ఇతనికి ఏమయ్యింది? ఇతని పైన చేతబడి జరిగింది. ఎవరు చేశారు? యూదుడు చేశాడు, లాబిద్ బిన్ అల్ ఆసిమ్ చేశాడు. ఏ వస్తువులతో చేశాడు? దువ్వెన, ఇతని వెంట్రుకల ద్వారా చేతబడి జరిగింది. ఎక్కడున్నాయి ఆ వస్తువులు? దర్బాన్ అనేటువంటి బావిలో ఖర్జూరపు చెట్టులో పెట్టి ఉంచారు. కల అయిపోయింది. పొద్దున్నే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 సహచరులు తీసుకొని బావి దగ్గరికి వెళ్ళారు. బావి దగ్గరికి వెళ్ళి ఆ ఖర్జూరపు తొట్టులో చూస్తే ఒక మూట ఉందన్నమాట. ఆ బావి నీళ్లు గోరింటాకు రంగు వల్ల ఎర్రగా ఉన్నాయి. ఆ యొక్క బావి చుట్టూ ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. శైతాను యొక్క తలలు వలె ఖర్జూరపు చెట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ మూట ఇప్పి చూస్తే ఆ మూటలో ఒక బొమ్మ. ఆ బొమ్మ ఎలా ఉందంటే, ఆ బొమ్మకు దువ్వెన, వెంట్రుకలు, ఒక మైనపు ఒత్తి, దానికి నరము, నరానికి 11 ముడులు, గుండు సూదులు ఉన్నాయి సోదరులారా. ఈ విధంగా భయంకరమైనటువంటి చేతబడి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం వారు కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్, బిరబ్బిన్ నాస్ ఈ 2 సూరాలు తీసుకొని అవతరించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి పఠించారు. కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వ మిన్ షర్రి గాసికిన్ ఇదా వఖబ్ వ మిన్ షర్రి నఫాసాతి ఫిల్ ఉఖద్ వ మిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్. ప్రాతకాలపు ప్రభు అయిన అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. ఆయన సృష్టించినటువంటి ప్రతి వస్తువు యొక్క కీడు నుండి, కటిక కమ్ముకునే కటిక చీకటి నుండి, మరియు ముడులలో మంత్రించే ఊదే వారి యొక్క కీడు నుండి, అసూయపరుడు అసూయ చెందేటప్పుడు కీడు నుండి. కుల్ ఔజు బిరబ్బిన్ నాస్ మలికిన్ నాస్ ఇలాహిన్ నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్ నాస్. మానవుల ప్రభు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవమైన అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను, అల్లాహ్ను ఆశ్రయిస్తున్నాను. దురాలోచనలు రేకెత్తించి తప్పించుకునే వాడి యొక్క కీడు నుండి. వాడు మానవుల హృదయాలలో దురాలోచనలు రేకెత్తిస్తాడు. మినల్ జిన్నతి వన్నాస్, వాడు మానవ జాతికి చెందినోడైనా కావచ్చు, జిన్నాతి జాతికి చెందినోడైనా కావచ్చు. ఇది ఈ 2 సూరాల యొక్క అర్థాలు. ఈ యొక్క 2 సూరాలు కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్ 5 ఆయతులు, బిరబ్బిన్ నాస్ 6 ఆయతులు. ఈ 2 సూరాలు 11 ఆయతులు. ఒక్కొక్క ఆయతు పట్టిస్తూ ఉండగా ఒక్కొక్క ముడి విడిపోతూ వచ్చి గుండు సూదులన్నీ రాలిపోయాయి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పరిపూర్ణమైన
స్వస్థత షిఫా లభించింది. అల్హమ్దులిల్లా. చెప్పండి, ఆయన పైన చేతబడి జరిగితే దర్గా దగ్గరికి వెళ్ళారా? చెప్పండి. అంతరం వేయించుకున్నారా? తంత్రం వేయించుకున్నారా? ఎక్కడికి వెళ్ళారు? లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. ఏమన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఈ ప్రవక్తలో మీకు ఆదర్శం ఉంది. ఈయన అడుగు జాడలో మీరు నడవండి అన్నాడు అల్లాహ్. చెప్పాడా లేదా? ఈయన అడుగు జాడలో మీరు నడవండి అన్నారు. మరి ఆయన చేతబడి జరిగితే, ఆరోగ్యం బాగలేకపోతే ఆయన ఏం చేశారు? ఖురాన్ వాక్యాల ద్వారా స్వస్థత పొందారు. మనం కూడా నిజంగా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లా, నేను ముహమ్మద్ అల్లా యొక్క ప్రవక్తని సాక్ష్యం ఇస్తున్నాను అనే ముస్లిమే నువ్వు కనుక అయితే, ఆ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా షిఫా పొందారు అలాగే షిఫా పొందాలి నువ్వు. అంతే తప్ప మనకి ఏదన్నా రాత్రి పీడ కలబడకూడదు నిద్రలో, వెంటనే పొద్దునే దర్గా దగ్గర ఉంటాడు. సోదరులారా, దర్గాల దగ్గర బిజినెస్, అర్థమైందా? దర్గాలది ధర్మం కాదు, అది బిజినెస్. దారానికి 500, తాయెత్తుకు 1000 రూపాయలు, అంతరానికి 2000, టెంకాయకు 3000. ఇది బిజినెస్ వాళ్ళది, ధర్మం కాదు. ఏ ముస్లిం అయినా సరే దర్గాల దగ్గరకు పోయి నాకు ఆరోగ్యాలు బాగా కావాలని ఎవడైనా దారం కట్టుకుంటే, తాయెత్తు కట్టుకుంటే వాడు షిర్కు చేసినట్టే. కావున సోదరులారా, చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, షిర్కు జోలికి వెళ్ళండి. శుభవార్త ఇచ్చారు మూసలసలం. మస్జిద్ నబవీలో కూర్చున్నారు. అందరూ కూర్చొని ఉండగానే ప్రవక్త ముహమ్మద్ వారు ఒక హదీస్ చెప్పారు. యద్ఖులుల్ జన్నత మిన్ ఉమ్మతి 70,000 బిగైరి హిసాబ్. నా ఉమ్మతిలో 70,000 మంది ముస్లిములు ఎలాంటి కర్మల విచారణ లేకుండా నేరుగా జన్నతులోకి వెళ్ళిపోతారు. సహాబాలలో డిస్కషన్ మొదలైంది. ఎవరా 70,000 మంది? ఎవరా అదృష్టవంతులు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ పాపాలు చూడడం, వాళ్ళ చెడులు చూడడం, వాళ్ళ యొక్క తప్పులు చూడడం, డైరెక్ట్ గా జన్నతులోకి వెళ్ళిపోండి అంటాడు. ఎవరా అదృష్టవంతులు? సహాబాలు అడిగారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, నేరుగా జన్నతులోకి వెళ్ళిపోయే ఆ అదృష్టవంతులు ఎవరు ప్రవక్త? హుముల్ లదీన లా యస్తర్ఖూన్ వలా యతతయ్యరున్ వఅలా రబ్బిహిం యతవక్కలున్. వాళ్ళు ఎవరంటే హస్త సాముద్రికములు చూయించుకోరు, జ్యోతిష్యం చెప్పించుకోరు, వాస్తులు శకునాలు నమ్మరు. వఅలా రబ్బిహిం యతవక్కలున్. వారి యొక్క నమ్మకం, విశ్వాసం ఎల్లవేళలా అల్లాహ్ మీద ఉంటుంది. అలాంటి నికార్సైన ముస్లిములు 70,000 మంది. అల్లాహ్ తాలా వాళ్ళ చెడులు, వాళ్ళ పాపాలు, వాళ్ళ తప్పులు ఏం చూడండి, నేరుగా జన్నతికి వెళ్ళి పంపించేస్తాడు వాళ్ళని. ఆ 70,000 మందిలో నేను కూడా ఒకడిని కావాలనే తపన మనందరిలో ఉండాలి. సోదరులారా, చెప్పండి, మీ ఇంటికి ఎర్రగుడ్డలో టెంకాయ, పచ్చగుడ్డలో టెంకాయ, నిమ్మకాయలు, మిరపకాయలు, వెంట్రుక దారాలు, అంతరాలు, తంత్రాలు లేవా? మీ ఒంటికి తాయెత్తులు, దారాలు లేవా? మీరు మూఢనమ్మకాలు, వాస్తులు నమ్మరా? షిర్కు జోలికి వెళ్ళరా? కేవలం అల్లాహ్నే నమ్ముకొని ఉన్న ముస్లిములా? అయితే మీకు కూడా ఈ జన్నతు శుభవార్త ఉంది. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, షిర్కు ఎంత భయంకరమైనదంటే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని జీవిత కాలం చేసిన కర్మలన్నీ వృధా చేస్తాడు. కావున అల్లాహ్ ఒక్కడే నిజ ఆరాధ్యం. ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. ఆయన్నే మనమందరం కూడా ఆరాధించాలి. ఎలా ఉండాలంటే ఆరాధన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ముఆజ్, నీ గొంతు మీద శత్రువులు కత్తి పెట్టినా కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్ విడిచిపెట్టద్దు అన్నారు మూసల్లల్లాహు అలైహి వసల్లం. అర్థమైందా? అలా ఉండాలి. మనం ఏంటి, చెప్పులు మార్చినట్టు, బట్టలు మార్చినట్టు, రోగం వస్తే ఒక దర్గా దగ్గరికి, బాధలు వస్తే ఒక దర్గా దగ్గరికి, ఏదన్నా పీడకాలను పడితే ఇంకొక దర్గా దగ్గరికి, మంత్రాలు, తంత్రాలు, దారాలు, తాయెత్తులు, వీటిలో మునిగి ఉన్నాం ఈరోజు. వీటి నుండి బయటికి రావాలి, వాటిని వదిలిపెట్టేయాలి. అల్లాహ్ను ఖురాన్ హదీసులలో సూచించబడినట్లుగా మనం అల్లాహ్ని విశ్వసించాలి. అప్పుడే మనకు సాఫల్యం అనేది దక్కుతుంది. సోదరులారా, మన ఇచ్చారచ్చగా ధర్మంతో పని లేకుండా, ప్రవక్త తరీకాతో పని లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం చేసుకుంటా ఉన్నాం, మనకు ఏం లాభం లేదు. ఇప్పుడు చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు, చాలా మంది మరణించారు పెద్దలు. ఏం చేయాలి? వాళ్ళ కోసం ఏం చేయాలి? సదకాలు చేయాలి. ఏం చేయాలి? మీ నాన్నగారు, మీ అమ్మగారు చనిపోయారు, సదకాలు చేయాలి.
వాళ్ళ పేరు మీదకి ఏదైనా మసీదు కట్టించడము, మద్రసా కట్టించడము, లేదంటే ఏదైనా బోరింగ్ ఒకటి వేయించడము, ఏదైనా మోటార్ వేయించడము. ఏమండి, ఏదైనా మంచి కార్యాలు చేయాలి, వాళ్ళకి పుణ్యం రావాలంటే ఇంకా మీరు దువా చేయాలి వాళ్ళ మన్నింపు కొరకు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ముస్లింలు? బక్రీద్ వస్తే తెల్లగా గోరికి సున్నం వేయడము, ఆ రోజు బట్టలు పెట్టుకోవడము, ఏమి అలాగే సమాధుల మీద చక్కెర చల్లడము, కడ్డీలు కర్పూరాలు వెలిగించడం, అడుగు వేరు చేతులు ఎత్తి ఏడ్చడము. ఏదైతే ప్రవక్త నేర్పించారో దాన్ని పక్కన పెట్టేసి ఏదైతే వేరే మత సాంప్రదాయం ఉందో దాన్ని పట్టుకొని ఆచరిస్తున్నాడు. ఇస్లాం ఏదో ఇస్లాం కానిది ఏదో తెలుసుకోవాలండి. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, ఆ రైతుకి పంట పట్ల అవగాహన లేకపోతే సరిగా పండించగలడా? చెప్పండి, పండిస్తాడా? సరిగా పండించలేడు. ఒక డాక్టర్కి వైద్యం పట్ల సరిగా అవగాహన లేకపోతే సరిగా ఆపరేషన్ చేయగలుగుతాడా? చేయలేడు. అలా ఏంటంటే ఒక ముస్లింకి ఇస్లాం జ్ఞానం లేకుండా సరిగ్గా అతను ఈమాన్ మీద ఉండలేడు. ముస్లింకి ధార్మిక ఖురాన్ హదీసుల జ్ఞానం తప్పనిసరిగా అవసరము. కావున ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా అల్లాహ్ వైపునకు మరలాలి తప్ప ఈ షిర్కు వైపునకు వెళ్ళకూడదు. సోదరులారా, ఇస్లాం ధర్మం అనేది ఈరోజు ఏ విధంగా అయిపోయిందంటే సోదరులారా, ముస్లింలకు చాలా కష్టమైపోయింది. నమాజ్ చదవం అంటే నాకేడవుతుందండి, నేను పొద్దున్న లేస్తే నేను వ్యాపారం మీద పోతాను అని అంటాడు. రంజాన్లో రోజాలు ఉన్నాము అంటే నేను ఉండలేను, నా వల్ల కాదు అని అంటాడు. ఏ సత్కార్యాలు చేసుకోలేడు, ఏ పుణ్యకార్యాలు చేసుకోలేడు. మరి స్వర్గం ఊరికే వస్తుందా? జన్నత్ ఊరికే వస్తుందా ఇంట్లో కూర్చొని ఉంటే? కావున సత్కార్యాలు కూడా చేసుకోవాలి. ఈరోజు చూడండి, 5 పూట్ల నమాజులకు అల్లా దైవల్ అల్హమ్దుల్లా ఎవరు కొంతమంది వస్తున్నారు. మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? జుమ్మా రోజు మాత్రం మస్జిద్ నిండిపోతుంది. మిగతా రోజులు మాత్రము ఎవరో 10 మంది 12 మంది వస్తారు. ఫజర్ నమాజ్కి అయితే ఇమాంతో పాటు 2-3, కొన్ని రోజులైతే ఇమాం సాబ్ ఒకటే చదువుకుంటాడు నమాజ్. అలా ఉంటుంది. నమాజు చేయకుండా సాఫల్యం పొందగలుగుతాడా ఎవడైనా? నమాజులోనే సాఫల్యం ఉంది. నమాజ్ చేయని వాడు సాఫల్యం పొందలేడు. షేఖ్ మంత సమయం ఉందా? ఇంకా అయిపోయిందా? ఏమండి, అందరి యొక్క తప్పులను, పాపాలను, పొరపాట్లను మన్నించుగాక. అల్లాహ్ తాలా మన పట్ల ప్రసన్నుడవుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని బ్రతికినన్నాళ్ళు స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని షిర్కు నుండి, కుఫ్ర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి కాపాడుగాక. అల్లాహ్ మనల్ని కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనకు జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక.